కోరుకొండ పాండవుల కొండ. ఇది భీముడు పిత్తిన గొయ్య. పావురాలు వెళ్ళిపోయింది. నాండి పాండవుల కొండ భీముడు పిత్తిన గొయ్య దగ్గర నుంచి ఎదరికి వెళ్తున్నాం. చెప్పు మళ్ళీ చెప్పు. భీముడు పిత్తు గొయ్య దగ్గర నుంచి రాజులు ఉండే కోట పునాదుల మట్టికి ఉన్నాయి. రాజులు ఉండే కోట పూర్వకాలం రోళ్ళు, పచ్చళ్ళు దంచుకుంటే రోళ్ళు. మన ఇల్లు అట్టుంది. మన ఇల్లు పునాదులు, రాజుల కాలం నాటి పునాదులు. మహారాజు కోట అది. సేవకులు ఉండేవి. ఈ మొత్తం సేవకులు ఉండేవి. ఈ పునాదులు మొత్తం సేవకులు ఉండేవి. ఇది రాజుగారి కోట పునాది. వచ్చేయండి, రండి. పునాదులు, సైనికులు ఉండే పునాదులు. రాజుగారి స్విమ్మింగ్ పూల్ పూర్వకాలంతో. స్విమ్మింగ్ పూల్. పూర్వకాలం ఇటుక సైజా ఎంత ఉందో చూడండి. అటు జాన పెద్దది. రండి, వీడియో తీస్తున్నాను. సైనికులు ఉండే కోటకి ఎక్కుతున్నాం పైకి. పూర్వకాలం సైనికులు ఇటుకలు ఎంత పెద్దవో చూడండి. ఒక్కొక్క ఇటుక వచ్చి ఎంత పెద్దదో చూడండి. ఇటు చూడండి. పూర్వకాలం రాజుగారు భార్య రాణి గారు దంచేది. రాజుగారిది, రాణిగారిది ముగ్గురు భార్యలు. స్విమ్మింగ్ పూల్. రాజులు కట్టిన మెట్లు.
పునాదులు ఏంటి ఇటుకి చూసి అంత అంత ఉందా పెద్ద ఇటుకి పూర్వకాలం రాజులు చెక్కిన రాళ్ళే వంటసాల ఉండేవి ఊహించుకోవాలి కానీ పరిశీలించాలి కానీ బోర్డు ఉన్నాయి ఇక్కడ ఇంకా మొక్కలు కోరుకొండ కొండ ఈ రాజు నిర్మించారు ఆ కొండలు నిర్మించారు ఈ రాజులు ఈ రాజు అవి నిర్మించారు ఆ కొండని ఇక్కడ ఉంటూ ఈ కిటికీలకి పొట్టికీలకి ఉంటాయి చూడు గమ్మ అనమాట గుమ్మాలో కిటికీలు ఉంటాయి మన వాళ్ళకి రిహార్సల్ చేయాలి తోనట్టు ఉతికినట్టు ఈ డెకరేషన్ మొక్కకి వచ్చింది పువ్వు ఈ మొక్కకు వచ్చింది ఇది వెళ్దాం బాగున్నాయా ఆ రోడ్డు నుంచి ఎదరికి వెళ్తా ఆ రోడ్డు తినగానే ఈ కొండ అంతా కూడా బుద్ధుల బొమ్మలాగా అంటుంది బుద్ధులు పడుకున్న వచ్చేయండి పట్టునా కూర్చొని దిగు ఇక్కడ ఎవరు ఉండేవారు రాణి గారా ఇక్కడ ఎవరు రాణి గారు ఉండేవారా కోట రాణి గారి కోట ద్రౌపది ఉండే రోము నీట్గా ద్రౌపది ఇటు చూడు అన్న కడక్ట్